హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ వీడియోలో మీకు నా యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేది రివీల్ చేయబోతున్నాను. అండ్ దాంతో పాటుగా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను యాడ్సెన్స్ గురించి. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గెస్ట్ చేయగలరా? లాక్స్ వచ్చిందా, ఎన్ని థౌజండ్స్ వచ్చిందో గెస్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్ గైస్, సో నా రెవెన్యూ రివీల్ చేసే ముందర జస్ట్ నా యూట్యూబ్ స్టోరీ గురించి కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేను March 18, 2021లో అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో 2022 వరకు నాకు నా యూట్యూబ్ యాడ్సెన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అయింది. అది 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. అది 1 year అయింది కంప్లీట్ అవడానికి. సో 1 year కంప్లీట్ అయిన తర్వాత 2022 నుంచి 2022 ఎండింగ్ వరకు సో ఎంతైతే యాడ్ జనరేట్ అయిందో అది నాకు నా అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయింది. సో అది మీకు చూపిస్తాను ఎంత క్రెడిట్ అయిందని అని చెప్పేసి. అదంతా మీకు కొంచెం క్లియర్గా అయితే స్క్రీన్ షాట్తో చూపిస్తాను. సో 2022 నుంచి నేను 2023లో సరిగా పర్ఫామ్ చేయలేకపోయాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. సో ఆల్వేస్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అంత మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో నాకు 2023లో ఎటువంటి పేమెంట్ రాలేదు. నా 2024 అక్టోబర్లో నాకు ఏదైతే ఈ 2023లో అమౌంట్ అయితే జనరేట్ అవుతూ ఉందో అది బల్క్గా ఒక అమౌంట్ అయితే మనకి వస్తుందన్నమాట. సో థ్రెషోల్డ్ ఉంటుంది. సో ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత మన అకౌంట్లోకి అయితే డబ్బులు పడుతూ ఉంటాయన్నమాట. అది నాకు 2024 అక్టోబర్లో అయితే క్రెడిట్ అయింది. అది ఎంతో అయిందో అంతా నీట్గా చూపిస్తానమాట ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు మనము యూట్యూబ్ మనకి ఎలా పే చేస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో మనకి యూట్యూబ్ 2 ఫ్యాక్టర్స్ మీద అయితే పే చేస్తుంది అనమాట. సిపిఎం అండ్ ఆర్పిఎం అని ఉంటుందన్నమాట. సో సిపిఎం అంటే మనకి 1000 వ్యూస్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ 1000 వ్యూస్కి ఎంత అయితే యాడ్ రెవెన్యూ జనరేట్ అయిందో దాన్ని సిపిఎం అంటాం అనమాట. సో అలాగే ఆర్పిఎం అంటే సో మన 1000 వ్యూస్కి ఎంత అయితే అమౌంట్ జనరేట్ అయిందో అది మనకి ఆర్పిఎం అంటాం అనమాట. సో ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఈచ్ వీడియోకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేసాను, చూసారు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సిపిఎం కానీ ఆర్పిఎం కానీ డిఫరెంట్. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సేమ్ ఎక్కువ వ్యూస్ ఉంటాయి కానీ సిపిఎం ఆర్పిఎం అయితే మనకి తక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఇలా అంటే సో చాలా ఫ్యాక్టర్స్ అయితే దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వీడియోని ఎంత లాంగ్ అయితే చూశారు అండ్ క్లిక్ త్రూ రేషియో ఎంతమంది అయితే క్లిక్ చేశారు అండ్ అంతేకాకుండా జియోగ్రఫికల్ లొకేషన్, ఏ లొకేషన్ నుంచి అయితే ఈ వీడియోని చూస్తున్నారో దాని మీద కూడా మనకి వీడియో రెవెన్యూ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సపోజ్ యుఎస్ నుంచి చూసినట్లయితే మనకి రెవెన్యూ అనేది చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో యుఎస్ కానీ రష్యా కానీ అదర్ కంట్రీస్లో, మీరు ఇండియాలో ఉండి అదర్ కంట్రీస్ వాళ్ళు మన వీడియోస్ని ఎక్కువ చూసినట్లయితే మనకి యాడ్స్ అనేవి రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనం ఫిక్స్డ్ రెవెన్యూ అయితే అని చెప్పలేము కానీ సో మనకి డిఫరెంట్గా అయితే ఆర్పిఎం కానీ సిపిఎం కానీ చేంజ్ అవుతూ ఉంటుంది చాలా ఫ్యాక్టర్స్ మీద. సో అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఈచ్ వీడియోకి. సో మంచిగా అదర్ కంట్రీస్ వాళ్ళు చూసినట్లయితే మనకి వ్యూస్ అనేవి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇండియాలో చూసినట్లయితే కొంచెం నార్మల్గా మోడరేట్గా అయితే వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో గైస్, ఇంకా నా యూట్యూబ్ రెవెన్యూని అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఎంత వచ్చిందని అనుకుంటున్నారు? గెస్ట్ చేయగలరా? సో థౌజండ్స్లో వచ్చిందా, ల్యాక్స్లో వచ్చిందా? గెస్ట్ చేయగలరా? ఓకే, లెట్ మీ బ్రేక్ ఇట్. ఓకే, సో నా ఫస్ట్ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ నాకు వచ్చింది 75 యూరోస్. 75 యూరోస్ నాకు 2022 డిసెంబర్లో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్. సో ఇది 75 యూరోస్. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 6600 రూపీస్ అయితే నాకు వచ్చిందనమాట. ఇది నా ఫస్ట్ రెవెన్యూ. సో సెకండ్ రెవెన్యూ ఎంత వచ్చిందో గెస్ట్ చేయగలరా? ఎనీ గెసెస్? సో సెకండ్ రెవెన్యూ రీసెంట్గా అక్టోబర్ 2024లో అయితే నాకు ఇక్కడ చూసుకోవచ్చు 73 యూరోస్ సమ్ చేంజ్ వచ్చింది అనమాట. సో ఇది ఇండియాలో కన్వర్ట్ చేస్తే సమ్ 6400 రూపీస్ సమ్ చేంజ్ అయితే వస్తుంది అనమాట. సో టోటల్గా అరౌండ్ 13,000 అయితే నేను ఇంతవరకు అర్న్ చేశాను యూట్యూబ్ నుంచి. సో యా, తక్కువే బట్ కన్సిస్టెంట్గా నీట్గా వీడియోస్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ యాడ్స్ అయితే, మనకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నట్లయితే, మంచి వీడియోస్ చూసినట్లయితే యూట్యూబ్లో మంచిగా సంపాదించుకోవచ్చు. అలాగే మనకి మంచిగా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట మెయిన్గా.
సో కంటిన్యూగా వీడియోస్ అయితే చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అలా చేసినట్లయితే మనకి యూట్యూబ్లో మంచి రెవెన్యూ అయితే ఉంటుందన్నమాట. సో గైస్, ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీలో నేను ఫస్ట్లో అయితే అంతగా యూట్యూబ్ తెలియకుండానే నేను స్టార్ట్ చేసేసాను అనమాట. సో మంచిగా థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలో తెలియదు, సో ఎస్ఈడి అంటే ఏంటో తెలియదు, డిస్క్రిప్షన్ ఎలా మెన్షన్ చేయాలో తెలియదు, ఇవంతా ఏం తెలియకుండా వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో యూట్యూబ్ అనేది కూడా ఒక మంచి సబ్జెక్టే, చాలా డీప్గా ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. సో థంబ్నెయిల్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, సో ఇవన్నీ చాలా 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 కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ బాగా కాన్సన్ట్రేట్ చేసి, బాగా థింక్ చేసి అట్రాక్టివ్గా పెట్టినట్లయితేనే మన వీడియో అయితే వైరల్ అవుతుంది అనమాట. సో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్ అనేది అంత చిన్న విషయం అయితే కాదు. సో చాలా కష్టపడాలి. యూట్యూబ్కి కంటెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ జాబ్ అయితే కాదు. సో ఇట్స్ వెరీ హార్డ్. సో చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి అనమాట. ఇంకా 2024లో అయితే కాంపిటీషన్ అయితే ఎక్కువైపోయింది. చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో యాడ్ రెవెన్యూ కూడా అయితే తగ్గించేశారు. అప్పట్లో లాగా అయితే ఇప్పుడు యాడ్ రెవెన్యూ రావడం లేదు. సో యూట్యూబ్ ఛానల్స్ చాలా అయితే వచ్చేసాయి ఇప్పుడు. సో అందువల్ల రెవెన్యూ కూడా తగ్గించేసేసారు, ప్లస్ ఆర్పిఎం కూడా మనకి తగ్గించేసారు అనమాట. సో దట్స్ ఆల్. నా సైడ్ నుంచి సజెషన్స్ మీకు ఇవ్వాలనుకుంటే, సో ఈ జర్నీలో ఈ యూట్యూబ్ జర్నీలో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ వాటిని బేస్ చేసుకొని సజెషన్స్ ఇవ్వాలంటే, సో మీరు యూట్యూబ్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ టైం అయితే పెట్టుకోండి. సో కంప్లీట్గా యూట్యూబ్లో అయితే, సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా యూట్యూబ్లో నమ్ముకోవద్దు. సో ఫస్ట్ ఏదైనా జాబ్ చేసుకోనో, బిజినెస్ చేసుకోనో అలా చేసుకోండి. చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సో మీకు కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చినాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు యూట్యూబ్లో దిగండి. కానీ ఫస్ట్లోనే యూట్యూబ్లో దిగేసి లక్షలు సంపాదించాలంటే కుదరదు. చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీడియోస్ అనేవి వైరల్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో చాలా డెడికేటెడ్గా చాలా నేర్చుకోవాలి. యూట్యూబ్లో కూడా థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఏంటి, ట్రెండింగ్ టాపిక్స్ అండ్ వీడియో ఎడిటింగ్ అనేది మెయిన్ అనమాట. చాలా ఇంటరాక్టివ్గా ఉంటేనే ఈ కాలంలో జనాలు అయితే చూస్తున్నారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు యూట్యూబ్లోకి అయితే రండి. సో యూట్యూబ్లోకి వచ్చి లాక్స్ అండ్ క్రోస్ అర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలాగే మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. సో బాగా హార్డ్ వర్క్ చేయండి, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి యూట్యూబ్లో సక్సెస్ అయితే. సో సక్సెస్ అయ్యేంత వరకు మనం కష్టపడాలి. అండ్ సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ని కాపాడుకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉండాలన్నమాట. కష్టే ఫలి. ఓకే, సింపుల్గా వన్ వర్డ్ డైలాగ్ అంటే అది. యూట్యూబ్ అన్నాక కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డీటెయిల్గా వీడియోస్ కావాలన్నా, ఈ యాడ్సెన్స్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. నేనైతే మీకు ఖచ్చితంగా ఇవన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇస్తానన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో తప్పకుండా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా లైక్, సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటారంటే, లైక్ చేసినట్లయితే వీడియో అయితే పుష్ అవుతుంది అనమాట. సో మీకు ఒక వీడియో లైక్ చేస్తే ఇంకొక 10 మెంబర్స్కి మన వీడియో రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్క యూట్యూబర్ సో మా వీడియోని లైక్ చేయండి అంటారనమాట. అంతేకాకుండా ఒక లైక్ చేయడం వల్ల ఒక యూట్యూబ్ కంటెంటర్కి వచ్చేంత జోష్ కానీ, మోటివేషన్ కానీ మామూలుగా రాదనమాట. ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అది నచ్చితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా అవసరం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. సో ఇంకా మంచి వీడియోస్ కంటిన్యూగా అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యాడ్సెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో దట్స్ ఆల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.